అన్యం పుణ్యం తెలియకుండా చనిపోయిండు, ఏం చేయనో తెలియదు, ఏ పోరాటం చేయనో తెలియదు, అసలు చంపబడ్డా ఎన్కౌంటర్ అయ్యాడా ఏం కూడా తెలియదు. దానిపైన న్యాయ పోరాటం చేద్దామంటే అసలు న్యాయస్థానాలు అంటే ఏంటో తెలియదు. ఇగో అమాయకపు అన్న, ఈయననే వాళ్ళ అన్న, వదిన ఏదో ఎదురు చూపులు, వాళ్ళ చూపుల్లో ఏముంది ఆలోచన. అసలు వీళ్ళు ఎందుకు వస్తురో కూడా, మనం ఎందుకు వచ్చినామో కూడా వాళ్ళకి తెలియదు. అసలు మన మూలము మన లోలన్న పంపించినా కూడా తెలియదు. భయపడకుండా నిజం చెప్దామా అంత ధైర్యం చాలట్లేదు. న్యాయ పోరాటం చేద్దామా అసలు న్యాయం అంటే ఏందో తెలియదు. మాకు హక్కులు ఉంటాయా అన్న అంశం కూడా తెలియదు. రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో ఇప్పటివరకు ఇక్కడ అమలు చేయకుండా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఉంటే ఏం సాధించింది భారతదేశం? ఇన్నేళ్ళ స్వాతంత్రం అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. వీళ్ళకు సరైన తిండి లేదు. నీళ్ళ కోసం దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తారు. ఇగో బడి, ఈ బడి ఇట్లాంటి పరిస్థితుల్లో మాడ్వి హిడ్మా గ్రామం కావచ్చు, రాజ గ్రామం కావచ్చు, ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి. ఇది ఒకటి హిడ్మా గ్రామం అయ్యేసరికి మనకు కనిపిస్తూ ఉంది. కానీ